ఇప్పుడు కొద్దిగా బాగా చూస్తే మనం ఆగం తెలుసా. అందుకే దేవుడు ఎంత టోళ్ళని అంతలోనే పెడతాడు. ఎవరిని ఎక్కడ పెట్టాలో ఎవరిని ఎలా చూడాలో ఆ పైవాడికి బాగా తెలుసు. మీ ముఖానికి మీకు పిల్లలు దొరక్క మీరు ఏడుస్తుంటే ఏదో పాపం అడిగారు కదా మంచిగా చూసుకుంటారని ఇచ్చినందుకు కళ్ళు నెత్తికెక్కినయ్యా. ఫస్ట్ మీ బతుకులు ఏందో మీరు చూడండి. మీరు ఎలా సంసారం చేశారు, మీరు ఎలా పిల్లల్ని కన్నారు, ఎలా వచ్చారు, దాని సంగతి ఎందుకు? దాన్ని తెలియని మాటలు పట్టుకొని మీరు ఇంకా 4 కావిచ్చి కొంపలెంబట తిరిగి ఆడ ఏడ చెప్పంగానే అవన్నీ నిజాలు అయిపోతాయా? అసలు మాట్లాడితే మీనింగ్ ఉండాలి. మీరు చెప్పింది ఏంది, మీరు చేసేది ఏంది? మీరే చెప్పారు ఏమొద్దు అన్నీ రెడీగా ఉన్నాయని. దాన్ని తీసుకెళ్ళారు. దాన్ని తీసుకెళ్ళిన బ్యాగ్ 2 నెలలు అయినా దాని బ్యాగ్ ఎక్కడ ఉంది అక్కడే ఉండారు. 4 అరమరలు ఉండే, ఒక్క అరమర కూడా ఇలా. నేను బీరువా తెచ్చిచ్చిన దాకా గతి లేదు. దాని పెళ్లిలో మెట్టులు పోతే మెట్టులు తెచ్చిచ్చారా మీరు? మెట్లు పట్టాలు తెచ్చిపెట్టిన దాకా గతి లేదు. దానికి ఒక జత పట్టలు కొనిచ్చారా? ఇప్పుడు చూసుకోవాలి. మీరు చూసుకోక ఏం చేస్తారు? గంపెడు పని చేయించుకుంటున్నారు, పిల్లల్ని కంటుంది, మొగుండు సొగబెడుతుంది, ఇంకేం చేస్తారు? చూసుకోక ఒక ముద్ద ఎత్తున్నారు దాని మొహాన. ఏమన్నా మీరు కిలోలు బంగారం కొనిచ్చారా, ఎండు కొనిచ్చారా? మీరే చెప్పారు 10 లక్షలు బంగారం కొనిస్తాను, 10 లక్షలు బ్యాంకులో ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తానని. మర్చిపోయారా? ఎవరి స్థాయి వాళ్ళు చూసుకోవాలి. ఎవరు ఇచ్చిన మాటలు వాళ్ళు నిలబెట్టుకోవాలి. ఎవరు అన్నే మాట్లాడు గుర్తుపెట్టుకోవాలి. ఏది పెడితే అది మాట్లాడంగానే అవన్నీ నిజాలు కావు. ఏదో రోజు బయటికి రాకుండా ఉండి ఎక్కువ మాట్లాడకండి అనవసరమైన మాటలు. అర్థమవుతుందా? ఎవరి లిమిట్లో వాళ్ళు ఉండండి. అది చూడలేదు, ఇది చూడలేదు, రాలేదు, పోలేదు అంటే ఇయ్యాలి రేపు మనం కన్నా పిల్లల్ని మనం చూడలేకపోతున్నాం. ఎవరో కన్నా వాళ్ళని ఇంతోళ్ళని చేసి చేతిలో పెట్టారంటే గ్రేట్ అని అవార్డు ఇవ్వాలి. మీ అట్టాడు దిగుడు మాసినాటికి, కొంపలు ముంచాటికి, కాపరాలు తీసేటికి ఏం తెలుస్తుంది ఇవన్నీ? అందుకేగా మీరు మళ్ళీ కాపరాలు తీసే వాళ్ళతో, కొంపలు ముంచే వాళ్ళతో సవాసాలు చేస్తున్నారు మంచి వాళ్ళని వదిలేసి. మీకు అట్లాంటి వాళ్ళే పనికి వస్తారు. గంతకు తగ్గ బొంతలు అని సన్నాసి రాసుకుంటేనే బూడిది రాలేదు. అందుకే సన్నాసుల నెంబర్లు తీసుకొని సన్నాసుల్ని పిలుచుకొని సన్నాసులతోనే ఉంటారు. మరి ఉండండి. అసలు మీ జోలికి వచ్చానా, మిమ్మల్ని పలకరించానా, చేసిన రోజే చెప్పేశానా వల్ల కాదు, నేను చేయలేను, ఇప్పటికే చాలా చేసేసాను, ఈ 30 సంవత్సరాల నుంచి పుట్టింటి వాళ్ళకి చేసింది చాలా అయిందని. మీ బుర్ర పోయిందా? మీ మైండ్ పోయిందా? మీకు మైండ్ పని చేయట్లేదా? ఏ బైరేగి మండల దగ్గర బైరేగి మాటలు మాట్లాడితే అవి 4 గావిచ్చుకొని అవసరమా మీకు ఇవన్నీ? ఒకళ్ళ నెంబర్లు ఒకళ్ళు తీసుకొని ఫోన్లు మాట్లాడతాము. దేవుడు మంచిగా చూసినప్పుడు మనం మంచిగా ఇంకా మనం నలుగురికి మేలు చేయాలి. దేవుడికి రోజుకు 4 సార్లు మొక్కాలి. అది అలవాటు చేసుకోండి. అది అలవాటు చేయండి. పుట్టే వాళ్ళకి, పుట్టిన వాళ్ళకి, పెరిగే వాళ్ళకి. ఈ దిగుడు మాసిన మాటలు, దిక్కుమాలిన మాటలు, దిక్కుమాలిన వ్యవహారాలతో పూట గడవతో ఒక రైకు మొక్క రాదు, ఏమీ రాదు. అర్థమైందా? ఉండా పరువు పోయిద్ది. ఏదో రోజు నిజాలు బయటపడితే వచ్చి తంతారో తన్నిచ్చుకుంటారో. ఇక అంతకన్నా ఏం ప్రయోజనం ఉండదు. అవసరమా ఇవన్నీ? ఏం చెప్పి చేసుకున్నారో, ఏం మాట్లాడుతున్నారు? పుట్లు పురాణాలు ఎత్తుతున్నారేంది? జాగ్రత్త. ఒళ్ళు నోరు కంట్రోల్లో పెట్టుకోండి, బాగుంటుంది. అర్థమైందా? మీ ఇంటి చుట్టూ మేము వచ్చి తిరగలేదు. మీరే 10 సార్లు మా ఇంటి చుట్టూ తిరిగారు, మాకు ఫోన్లు చేసి పడ్డారు. ఎదురు కట్నం ఇచ్చేవాళ్ళకి ఇచ్చేవాళ్ళవి. మీరు ఎందుకు ఎమ్మట పడ్డారు? నేను అంత సొమ్ము చేసుకునేదాన్ని అయితే ఎదురు కట్నం వాళ్ళకి ఇచ్చేవాళ్ళకి ఇచ్చేదాన్ని. అసలు ఆడపిల్లలు దొరుకుతున్నారా? 20 సంవత్సరాల పిల్లలు కావాలంటే 5-6 లక్షలు మనం ఖర్చు పెట్టుకోవాలి. అన్ని సంవత్సరాలు మీరు దొరక్కేగా ఇంటబడి ఆడేడ ఎతికి మా కాళ్ళ మీద పడింది. చేసుకున్న మాటలా? సిగ్గుండాలి మాట్లాడతానికి, బుద్ధి ఉండాలి, జ్ఞానం ఉండాలి. మేము బ్రాండెడ్ రైస్ తింటున్నాం, బ్రాండెడ్ నూనె తింటున్నాం, కల్తీ లేనిప్పుడు కల్తీ గల మాటలు ఎందుకు మాట్లాడుతున్నారు? మాటలు కూడా మంచిగా మాట్లాడండి, మంచి మాటలు మాట్లాడండి. మీకు ఎందుకు చుట్టాల నెంబర్లు? మా చుట్టాలతో మీకేం పని? వాళ్ళ ఉచ్చట తాగటం ఎందుకు? వాళ్ళ సంక నాకటం దేనికి? ఎవరు చేశారు వాళ్ళతో మాట్లాడతలేదు, మధ్యలో వాళ్ళు దేనికి మీకు? అదే మీ చుట్టాల నెంబర్లు మీ చుట్టాల దగ్గరికి వచ్చి మాట్లాడి మేము ఇట్లాగే గొడవలు పెడితే ఏం చేస్తారు? అలాంటి నీతి తక్కువ మాటలు, నీతి తక్కువ పనులు నాకు అలవాట్లేదు. అర్థమైందా? మర్యాదగా చెబుతున్నా, మర్యాదగా ఉండండి. దాన్ని 4 మాటలు మాట్లాడించుకొని చెప్పించుకొని మస్కా కొట్టి